వెరీ బాలాచరమైన ఈ వీడియోలో మేము ముందుకు తీసుకొచ్చేటటువంటి విషయం ఏంటంటే ఇప్పుడే గ్రూప్ 4కి సంబంధించిన ఫైనల్ కీని వెబ్సైట్లో పొందుపరిచారు కాబట్టి దానికి సంబంధించిన ఆ జిఎస్లో డిలేటెడ్ ఒక 5 డిలేటెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక క్వశ్చన్కి ఆన్సర్ మారవడం జరిగింది. దాంతోపాటు సెక్రటేరియట్ ఎబిలిటీలో కూడా 3 క్వశ్చన్లకు ఆన్సర్లని చేంజ్ చేయడం జరిగింది. 2 క్వశ్చన్లకి డబుల్ ఆన్సర్లు, ఒక క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చేంజ్ చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇప్పుడే కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నా నుంచి మరిన్ని నోటిఫికేషన్లు వచ్చే ప్రయత్నం చేస్తే అదేవిధంగా ఈ వీడియోలో తమ్నెల్లో పెట్టిన విధంగా ఈ 5 క్వశ్చన్లు ఎందుకు డిలీట్ చేసిర్రు, ఆ డిలీట్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏంటి, కారణాలు ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇంకా కటాఫ్కు సంబంధించి జేపీఎస్ కానీ విఆర్ఓ కానీ గ్రూప్ 4 వీడియో కటాఫ్ విశ్లేషణ చేయడం జరిగింది. అది జిఎస్లో చాలా కాలం కాంపిటేటివ్ అవేర్నెస్లో ఉన్నటువంటి అభ్యర్థులతోటి, అదేవిధంగా ఎక్స్పర్ట్స్ ఎవరైతే గురువులు వాళ్ళతోటి, దాంతోపాటు మ్యాథ్స్ సంబంధించిన పేపర్లను మాత్రం మ్యాథ్స్ అభ్యర్థులతో విశ్లేషణ చేసి ఆ ఇన్ టైంలో ఏ విధంగా ఎంతవరకు స్కోర్ చేయొచ్చు అనే ఉద్దేశంలో ఆ కటాఫ్ విశ్లేషణ తీసుకురావడం జరిగింది. ఇదే ప్రామాణికం అని చెప్పలేము, కానీ దాదాపుగా ఆ ఓరియంటేషన్లో కటాఫ్ ఉంటుందనేది నా అభిప్రాయం. 5 క్వశ్చన్లు డిలీట్, ఒక క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ మారడం జరిగింది. ఈ దాంట్లో డిలీటెడ్ క్వశ్చన్స్ జిఎస్లో వచ్చేసి 7, 75, 76, 81, 146. ఆన్సర్ చేంజ్ అయింది మాత్రం ఒక్క 49 క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్ చేంజ్ అయింది ఫైనల్ కీలో. అయితే ఈ డిలీట్ ఎందుకు చేసిరు అనేది వివరణాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పేపర్ 2 సెక్రటేరియట్ ఎబిలిటీలో కూడా ఎక్కడ కూడా క్వశ్చన్స్ డిలీట్ చేయలేదు, కానీ 2 క్వశ్చన్స్కు మాత్రం డబుల్ ఆన్సర్ చేశారు, ఒకదానికి మాత్రం ఆన్సర్ మారడం జరిగింది. అయితే ఇప్పుడు జిఎస్లో ప్రధానంగా జిఎస్ డిలేటెడ్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ప్రధానంగా ఎందుకు డిలీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిస్ప్లేలో కనిపిస్తున్న విధంగా 7వ క్వశ్చన్ చూడండి. క్రింది జతలలో ఏవి సరైనవి అని అడిగి సరి అయిన జతలను ఎంపిక చేయండి అని ఇవ్వడం జరిగింది. అయితే అంతర్గత ఎమర్జెన్సీ విధించిన సంవత్సరం 73 అని ఇవ్వడం జరిగింది. 73, 74 రాజ్యాంగ సవరణలు 93లో ఆమోదించబడ్డాయని ఇవ్వడం జరిగింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి అధ్యయనం చేయడానికి వేసినటువంటి సర్కారీ కమిషను 83 అని ఇవ్వడం జరిగింది. అయితే వాస్తవ పరిస్థితులు ఆలోచిస్తే ఇక్కడ అంతర్గత ఎమర్జెన్సీ ఇండియాలో విధించింది 1975 నుంచి 77 టైంలో ఈ మన ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది, ఇంటర్నల్ ఎమర్జెన్సీ. సో అది 73 అనేది తప్పు, ఎలాగో తప్పు. ఇక బి విషయానికి వస్తే 73, 74 రాజ్యాంగ సవరణలు పార్లమెంట్లో ఆమోదించబడ్డ సంవత్సరం 92, అమల్లోకి వచ్చినవి మాత్రం 93, 94. ఆ టైంలో 94లో అమల్లోకి రావడం జరిగింది. సో ఈ 2 ఆమోదించబడ్డ సంవత్సరం పార్లమెంట్లో ఆమోదించబడ్డవి మాత్రం 92 కాబట్టి ఎలాగో బి కూడా తప్పు అవుతుంది. సో ఏ, బి 2 తప్పు. ఇక సి విషయానికి వస్తే కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి ఇచ్చినటువంటి సర్కారీ కమిషను రంజిత్ సింగ్ సర్కార్ 83లో వేయడం జరిగింది, రిపోర్ట్ మాత్రం 88లో ఇచ్చారు. ఇది సరైన ఆన్సర్. ఇది అయితే సి ఒకటే సరైనది కాబట్టి సి సరైనది అని ఉండేది సరైన జతల్లో. ఎక్కడ కూడా సి సరైనది కాకుండా కంప్లీట్గా ఏదో ఒక పరంగా ఏబీసీ అని బీసీ అని ఇవ్వడంతో ఈ 7వ క్వశ్చన్ డిలీట్ చేయడం జరిగింది. ఇంకా 49వ క్వశ్చన్కు ఆన్సరు మార్చడం జరిగింది. ఒక్కసారి 49 క్వశ్చన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా డిలేటెడ్ క్వశ్చన్స్ ఎందుకు డిలీట్ చేసిరనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక 49వ క్వశ్చన్ ఏంటంటే నిజాం ప్రభుత్వ ఉద్యోగుల క్రింది వారిలో ఎవరున్నారు అనే క్వశ్చన్ను అడగడం జరిగింది. ఇది ప్రధానంగా నిజాం ప్రభుత్వ ఉద్యోగులు ఎలాగో దాశరథి కృష్ణమాచార్యులు కింద కనిపిస్తుంది, కానీ డి అనేది దాశరథి కృష్ణమాచార్యులు అవి ఎలాగో నిజాంకు యాంటీగా, నిజాం ఆయన ఒక పదం కూడా బాగా వాడుకలో ఉన్నట్టుంది. మా నిజాం రాజు జన్మల బూజు అనే పదం చాలా పుస్తకాల్లో కనిపిస్తుంది. ఆయన నిజాంపై ఎప్పుడూ వ్యతిరేకంగా మాత్రమే ఉన్నారు. ఆయన ఒక కమ్యూనిస్టు పార్టీలో ఉండి ఎప్పుడైతే 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ఆ కమ్యూనిస్టు తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలని వ్యతిరేకించి బయటికి రావడం జరిగింది. ఎప్పుడు కూడా దాశరథి కృష్ణమాచార్యులు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. డి ఒకటి సరైనది కాదు కాబట్టి ఎవరెవరు ఉన్నారు అన్నప్పుడు ఏబీసీ మిగతా 3 ఎలాగో కనిపిస్తుంది ఏబీసీ అనేది, కాబట్టి 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది 49 క్వశ్చన్ సంబంధించింది. ఇక డిలేటెడ్ క్వశ్చన్ 75వ క్వశ్చన్, 76వ క్వశ్చన్ చూద్దాం. 75వ క్వశ్చన్ వచ్చేసి జతపరచమని అడగడం జరిగింది. ప్రోగ్రామ్కు సంబంధించి జతపరచమని అడగడం జరిగింది. ఈ టీఎస్ఐ పాస్, సి టీమ్, ఆరోగ్యలక్ష్మి, హరితారం, షాదీ ముబారకు జతపరచమని అన్నప్పుడు ప్రధానంగా ఈ క్వశ్చన్లో జరిగినటువంటి లోపం ఏంటంటే సి టీము ఇంప్లిమెంటేషను లేదా ప్రవేశపెట్టిన
తేదీ ఎప్పుడన్నప్పుడు అసలు ఇక్కడ ఆన్సర్ లేదు, ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆన్సర్ లేదు. October 24, 2014లో షీ టీమ్ అనేది అమల్లోకి వచ్చింది. కానీ దానికి ఎక్కడ కూడా సరైన ఆన్సర్ ఇక్కడ ఇచ్చినట్టు కనపడలేదు. సో అలా ఉంది కాబట్టి ఇచ్చిన దాంట్లో ఎలాగో ఆన్సర్ లేదు కాబట్టి ఆ జతపరచడం అనేది రాంగ్ కావడం జరిగింది. ఇది అండి 75వ క్వశ్చన్కు సంబంధించిన సమాచారం. ఇక 76వ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ గ్రామజ్యోతి స్కీమ్ గురించి కింద ఇవ్వబడిన వాక్యాల్ని పరిశీలించండి అని అడగడం జరిగింది. ఇచ్చి సరైన జవాబుని ఎంపిక చేయండి అన్నప్పుడు ప్రధానంగా ఆగస్టు 15, 2015 నాడు ఈ స్కీమ్ని ప్రారంభించారని క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఇది ఆగస్టు 17 రోజు లాంచ్ చేశారు కాబట్టి ఇది ఎలాగో తప్పు. అదేవిధంగా ఇది సీది చూడండి, నిజామాబాద్ జిల్లా మోతే గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారని ఇవ్వడం జరిగింది. అంటే ఇది యాక్చువల్గా గంగాదేవిపల్లి గ్రామంలో ప్రారంభించారు కాబట్టి ఇది వరంగల్ జిల్లా గంగాదేవిపల్లి కాబట్టి ఇది. సో ఏసీ అనేది 2 తప్పు, ఏసీ తప్పు ఉండి బీడీ మాత్రమే సరైన జవాబు ఉండాలి. ఎక్కడ కూడా కింద ఇచ్చిన ఆన్సర్లో బీడీ అనేది సరైన జవాబుగా ఎక్కడ లేదు. అన్నీ ఏబీడీగానో బీసీడీగానో ఏబీసీగానో ఏసీగానో ఉన్నాయి కాబట్టి సో ఆ విధంగా ఈ క్వశ్చన్ని డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు. ఇది 76వ క్వశ్చన్ సంబంధించి. తర్వాత 81వ క్వశ్చన్ డిలీట్ చేయడం జరిగింది. 81వ క్వశ్చన్ వచ్చేసి ఎంత ఆర్థిక వ్యయంతో సమీకృత మత్స్యాభివృద్ధి స్కీమ్ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందంటే అది అప్పటికి బడ్జెట్లో 1000 కోట్లు మాత్రమే తీసుకోవడం జరిగింది. బహుశా ఆన్సర్ 3లో 10,000 కోట్లు ఉంది కదా, అది ఇంకొక 0 తోటి ఈ క్వశ్చన్ పూర్తిగా ఆన్సర్ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. సో మనం అనేటటువంటి ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ ఫైనాన్షియల్ వాళ్ళకు ఎంత బడ్జెట్ కేటాయించారంటే దానికి సంబంధించి 1000 కోట్లు. అది లేకపోవడంతో 81వ క్వశ్చన్ని కూడా డిలీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 146వ క్వశ్చన్ను డిలీట్ చేయడం జరిగింది. 146వ క్వశ్చన్ వచ్చేసి 73వ రాజ్యాంగ సవరణ అధికరణకు సంబంధించి క్రింది వ్యాఖ్యల్ని పరిశీలించండి అడగడం జరిగింది. అయితే పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు సరైనదే, నిర్ణీత గడువుకు ముందే పంచాయతీలు రద్దు చేయకూడదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ నియమిస్తుంది, ఆర్థిక అభివృద్ధికి సామాజిక న్యాయం కోసం ప్రణాళికలు రూపొందించేట్లు పంచాయతీలను పరిపుష్టం చేయడం, ఇవి అన్నీ కూడా సరైనవే. కాబట్టి 1, 2, 3, 4 అన్నీ సరైన ఆన్సర్లే. ఏది ఇచ్చినా ఎలాగో డిలేటెడ్ కూడా మార్క్ యాడింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా తీసేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని క్వశ్చన్లు పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు 243 డీలో సబ్ క్లాస్ 1లో ఉంటుంది. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లు ఉంటాయో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల మహిళలకు మళ్ళీ 1/3 కేటాయించాలనేది అందులో పేర్కొనబడుతుంది. అదేవిధంగా ఫైనాన్స్ కమిషను 243 ఐ ఆర్టికల్లో నిర్ణయించాలని చెప్పడం జరుగుతుంది. ఆ నిర్ణీత గడువు కూడా కంపల్సరీ కండక్ట్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఈ సామాజిక ఆర్థిక న్యాయం కోసమే ఈ ప్రధానంగా ఈ ఉద్దేశాలు అనేది కూడా 73, 74 రాజ్యాంగ సభలో అందరికీ తెలిసిన విషయం. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ కూడా అన్ని సరైన ఆన్సర్లు ఇవ్వడంతో పూర్తిగా 5 క్వశ్చన్లను డిలీట్ చేసేసి ఒక క్వశ్చన్స్కు జిఎస్ విషయంలో మార్పు చేయడం జరిగింది. ఇది జిఎస్కు సంబంధించిన వివరణ. అదేవిధంగా సెక్రటేరియట్ ఎబిలిటీకి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 39, క్వశ్చన్ నెంబర్ 40లో 18వ క్వశ్చన్కు ఆన్సర్ 2గా, 39వ క్వశ్చన్కు ఆన్సర్ 3 and 4గా, 40వ క్వశ్చన్కు ఆన్సర్ 1 and 3గా ఇవ్వడం జరిగింది. ఒకసారి సెక్రటేరియట్ ఎబిలిటీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఏం మార్చిరు అనేది. డబుల్ క్వశ్చన్ ఇచ్చింది క్వశ్చన్ నెంబర్ 40, 39 చూసే ప్రయత్నం చేద్దాం. 40, 39 39, 40 క్వశ్చన్లు అండి. 39 సి ఏ సబ్జెక్ట్ చదువుతున్నాడు, 45 కంప్యూటర్ సైన్స్ని ఎవరు చదువుతున్నారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే పారాగ్రాఫ్ ఉందో 38 నుంచి 42 వరకు ఇచ్చిన ప్రశ్న సమాచారాన్ని జాగ్రత్తగా చదివి దాని కింద ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని ఉంది కదా. దాంట్లో భాగంగా ఈ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది జరిగింది. దాన్ని చూసి మనం ఆన్సర్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో 2 క్వశ్చన్లు 39, 3 and 4, 40కి 1 and 3. ఇది అండి ఫైనల్ కీకి సంబంధించిన సమాచారం. ఎందుకు డిలీట్ చేసారు, ఎందుకు క్వశ్చన్లను చేంజ్ చేశారు అనేది విషయాలను తెలుసుకునే
ప్రయత్నం చేసినాం. 18వ క్వశ్చన్ కూడా ఒక్కసారి చూపిస్తా. 18ని ఎందుకు మార్చారు అనేది. ఇది 18వ క్వశ్చన్. రెండు ఒకేలాంటి పటాలు కొన్ని సంఖ్యలతో పాటు క్రింద ఇవ్వబడ్డాయి. మొదటి పటాన్ని జాగ్రత్తగా గమనించి రెండవ పటంలో ప్రశ్నార్థకం ఉన్న చోట ఉండవలసిన సంఖ్యని కనుగొనండి అన్నప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మారవడం జరిగింది. కేవలం జిఎస్లో మాత్రమే 5 క్వశ్చన్ డిలీట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా సెక్రటేరియట్లో 3 క్వశ్చన్లకు ఆన్సర్లు మారవడం జరిగింది. అదేవిధంగా జిఎస్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ మారవడం జరిగింది. మరింత మంచి సమాచారంతో మరింత మంచి వీడియోలతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది అండి మీ బాలాజీ చిరబైన.